సరే నాకు కొంచెం వర్క్ ఉందిరా, వెళ్ళేసి వస్తాను. సరేలేరా. మామ ఏమిరా, నీకు నాకంటే ఆ వేరే కులపొడి ఎక్కువ ఇష్టం అయిపోతున్నాడు మామ. దాంట్లో తప్పే ఉంది. కృష్ణార్జునులది కూడా ఒకే కులం కాదు కదా, వాళ్ళు దేవుళ్ళు, మన మనుషులం, మనకి కులగజ్జి ఉండాలా. సరే ఇప్పుడు ఏమంటావా? ఓర్తో కాదు, నాతో స్నేహం చెయ్యి. సరే, కైలో కొంచెం పని ఉంది, పద. ఇంకా ఎంత సోపు మామా? నడుము నొప్పిగా ఉండదు మచ్చా, కొంచెం పుచ్చి చెక్కేవే. ఇటిమిటి పనులంతా నాకు చెప్పాక, ఏదైనా తినేది తాగేది ఇదేదని చెప్పి చేస్తాను. అయిందా మామా? అయిపోవచ్చింది మచ్చా. మచ్చా లేబ్దురా మచ్చా. నీతో కూడా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటావు, నేను ఇంటికి పోతాను, పోయా. సరే ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారు చూసేసిపో మచ్చా. హలో, నేను సుభాష్ని మాట్లాడుతున్నాను. నువ్వా మామా? నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు? తల నుంచి కైలేను కష్టపడుతున్నాడు, నాన్ను కూడా చెప్తున్నాడు. సరే సరే. మాట్లాడుతుంటేనే కట్ చేసాడు. ఇలాంటి వాడితో స్నేహం చేస్తాను నువ్వు. చెప్పుంటే నేను కూడా వచ్చుంటాను కదరా. అయిపోయింది లేరా, మోపలిపి చాలు. నేను ఎత్తుకొని ఉంటాను కదరా. తెల్లారి నుంచి కష్టపడుతున్నావు, ఇంకెక్కడ తేగలుగుతావు? నేను తెస్తాలే కాని పదా. నీ స్నేహం నా కష్టానికి దూరంగా ఆగిపోయింది, వాడి స్నేహం నా కష్టంలో సైతం తోడుంది. నీ స్నేహం కులం దగ్గరే ఆగిపోయింది, వాడి స్నేహం నేను కాటిలో కాలేంత వరకు నాతోనే ఉంటుంది. కులాన్ని పక్కన పెట్టేసిన స్నేహమే సమాజానికి ఎంతో నేర్పుతుంది.